శ్రీకాకుళం జిల్లాలో సూపర్ మార్కెట్ల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ చైన్ అయిన మోర్ సూపర్ మార్కెట్పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్స్పైర్ అయిన నిత్యావసర వస్తువుల విక్రయం, నిబంధనలకు విరుద్ధంగా మెంబర్షిప్ పేరుతో డబ్బుల వసూళ్లు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్టాఫ్ అయితే ఉంటున్నారు. స్టాఫ్ మొత్తం చూసుకుంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్స్ ఏవి అయిపోయాయి అనేసి మాత్రం చూడట్లేదు. ఈ చూడకపోవడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ కొనేస్తున్నారు అనమాట. తర్వాత పాత కూడా కొన్ని ఉంటున్నాయి, పాత జిఎస్టీకి సంబంధించి కొన్ని ఉంటున్నాయి అనమాట. అవి కూడాను ఇప్పుడు అంటే అప్పుడు జిఎస్టీకి ఇప్పుడు జిఎస్టీ లేదు అనేసి అంటున్నారు. ఆ జిఎస్టీ కూడా కొంచెం తగ్గించాలి, కానీ అది కూడా ఎంఆర్పి రేట్లకే ఇస్తున్నారు చాలా వరకు, చాలా మార్కెట్లలో కూడాను. ఇది కనిపెట్టాలి. అలాగే ఇంతకు ముందు ₹200 మెంబర్షిప్ కార్డు తీసుకోండి, 5% 10% మీరు ఏదైనా పర్చేస్ చేస్తే దానిలోని అమౌంట్ మీకు యాడ్ అవుతుంది అని చెప్పారు. అలాగే మొన్న రీసెంట్గా ఈ సంవత్సరం నుంచి చూసుకుంటే అదే కార్డు ₹250 అయ్యింది. అక్కడ మీకు కొనేటప్పుడు ఏదైనా ఐటమ్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు లేడీస్ కానీ మిగతా వాళ్ళు కానీ మోటివేషన్ చేస్తున్నారు. ఇలా తీసుకోండి, మీకు అమౌంట్ ఇలా మీరు కొనే వస్తువులకి ఇలా 5% కలుస్తుంది అని చెప్తారు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందని అంటే, మీరు ₹250 ఒక కార్డు కొనండి, ₹250 కూడాను మీకు అమౌంట్ వచ్చేటట్టు చేస్తామంటే ఎలా అనేసి అడిగామన్నమాట. అడిగితే వేరే వాళ్ళు కొంటారు కదా, మీ నెంబర్ మాకు రాసి ఇవ్వండి, మేము వచ్చి వైట్ పేపర్ మీద రాసుకొని ఆ నెంబర్ దానిలో యాడ్ చేస్తాం, మీ నెంబర్కి ఏమొచ్చి అమౌంట్ యాడ్ అవుతుంది అని చెప్తారనమాట. కానీ మేము కొన్ని దీనికే మాకు ఆ 5% అమౌంట్ యాడ్ అవుతుంది పాయింట్స్ కింద. కానీ వాళ్ళు ₹1 కూడా వేయట్లేదు. వాళ్ళు కొనుక్కునేవి వాళ్ళకి వచ్చేవి కూడా వేల రూపాయల్లో, వందలు రేట్లలో ఉంటాయి అనమాట. వాళ్ళకి మరి నష్టం కలుగుతుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ పెట్టేస్తారు. మనమే ఎక్స్పైరీ డేట్ చూసుకొని దయచేసి కొనుక్కోవాలి. ఇది ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈరోజు టెక్కలపట్నంలో మోరు పెద్ద సంస్థ, అది మిగతా వ్యాపారస్తుల మీద ఢీ కొడుతూ మన టెక్కలు వచ్చింది. అక్కడ ఏదో మంచి సామాన్లు నాణ్యమైనవి దొరుకుతాయని ప్రచారం చేశారు. ఆ షాప్లో ఈరోజు ఏంటంటే నాణ్యమైనటువంటి వస్తువులు దొరకట్లేదు ఒకటి. రెండోది ఎక్స్పైరీ డేట్ కూడా వాళ్ళు చూడకుండా అమ్మేస్తున్నారు. దానివల్ల ఎక్కువ పర్సంటేజు చదువుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఈ తొందరలో అవి చూసుకోకుండా సామాన్లు పట్టుకోవడం అనేది, తెచ్చేయడము, మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కూడా మరి ఆ టైం ఉండకపోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ ఎక్స్పైరీ చూడకుండా ఇచ్చేస్తున్నారు. అది జిల్లాలో ఇవి ముఖ్యమైన కేంద్రాలు అన్నింటిలో వాళ్ళకు మోరు షాపులు పెట్టి ఉన్నారు. పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. టెక్కల్లో కూడా మంచి వ్యాపారం జరుగుతుంది. ఫోన్లలో ప్రచారం చేస్తున్నారు, ఫోన్లు చేస్తుంటారు, పిలుస్తుంటారు. తీరామాస్ మనం వెళ్ళిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి దీనివల్ల మోరు వలన చాలా ఇబ్బంది ఉంది. మరి ఆ స్టాఫ్, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళ అధికారులు వాళ్ళు సరైన చర్య తీసుకో